కాబట్టి రక్షించబడిన ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఎలాగూ పరిశుద్ధంగా ఉండగలను, నేను ఎలాగున దేవుడు నిర్ణయించిన ఆ మహిమను పొందగలను, నేను ఎలాగూ దేవుని ఘనపరచగలను అని నీవు ఆలోచన చేస్తా ఉంటే ప్రభు అంటున్నారు, నేను నీలో ఉన్నాను, నేను నీలో ఉన్నాను. కాబట్టి ఈ రోజున భూమి మీద సంఘములో క్రైస్తవులలో భూమి మీద జరుగుతున్న పరిచర్య, పరిశుద్ధాత్మ పరిచర్య. పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నారు? ఆయన పిల్లల హృదయాల్లో ఉంటారు. హృదయ సింహాసనం మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్యలో ప్రాముఖ్యమైన విషయాలు పాపమును ఒప్పింపచేయుట. నీలో నాలో ఉన్న పాపమును మన చేత ఒప్పింపజేసి దాన్ని మనం విడిచిపెట్టేలాగా కార్యసిద్ధి చేస్తున్నది దేవుడే. అలాగున్న దేవుని పరిచర్య కొరకు పూనుకొనుట. నా ప్రభు కోసం నేను ఇది చేయాలి, ఈ పరిచర్య చేయాలి, నాకు ప్రభు ఇచ్చిన స్థానము నేను పొందులాగున నేను చేయవలసింది నేను చేయాలని నీలో కార్యసిద్ధి కలుగజేస్తున్నది దేవుడే. అందుకోసం నిన్ను ఆయన పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. నీకు ముడత గాని మచ్చ గాని ఒక డాగు గాని అట్టిది ఏది కూడా నీలో ఉండకూడదు. నిర్దోషమైన వ్యక్తిగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి అని దేవుడు తన వాక్యము చేత నిన్ను స్నానము చేయిస్తా ఉన్నారు. నువ్వు వాక్యం వినవు, వాక్యానికి లోబడవు, వాక్యం చదవు, దేవుని సన్నిధిలో వినే మాటలు ఆ కాసేపు జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని బయటకు వెళ్ళి అన్ని మర్చిపోతావు. ఇలాగున నీవు ఉంటే నువ్వు ఎలాగూ పరిశుద్ధపరచబడతావు. నీ సహకారం ఏది? నువ్వు పరిశుద్ధపరచబడులాగున దేవుడు నీలో ఉండి పనిచేస్తున్నా, నిన్ను పరిశుద్ధపరచడానికి ప్రయత్నం చేస్తున్నా, నీవు అంగీకరించని స్థితిలోనే ఉన్నావే. కాబట్టి నిన్ను పరిశుద్ధపరచుదా, నిన్ను మహిమపరచుదా, పరలోకమందున్న దేవుని సంకల్పములోకి నిన్ను నన్ను తీసుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనతో ఉండి ఎంతగా మనల్ని ప్రోత్సహిస్తున్నాను.